అయ్యా, నేను ఆ డబ్బులు దొంగతనం చెయ్యలేదయ్యా. నన్ను నమ్మండయ్యా, నాకే పాపం తెలీదయ్యా. పోయాయనుకున్న డబ్బులు గౌతమ్ తీసుకొచ్చాడు. అనవసరంగా నిన్ను అనుమానించి అవమానించాం. అందుకు మమ్మల్ని క్షమించు. అయ్యో నాన్న, ఆయన్ని క్షమాపణ అడగాల్సింది మీరు కాదు. ఆయన మీద చెయ్యి చేసుకున్న వాళ్లే సారీ చెప్పాలి. ఆయన మీద దొంగ అని నింద వేసిన వాళ్ళు చెప్పాలి. అంటే ఏంట్రా, ఆ పనుడికి మా ఆయన సారీ చెప్పాలా? చెప్పాలక్క. ఆయన దోషి అని చెయ్యెత్తి కొట్టే అధికారం చూపించినప్పుడు నిర్దోషి అని నిరూపణ అయ్యాక క్షమాపణ చెప్పే సంస్కారం కూడా చూపించాలి. మీ తండ్రి కొడుకులకిద్దరికి ఏమైందిరా? ఎవరిని ఎవరి ముందు తల వంచమంటున్నారు? నిజానికి ఇది నువ్వు మాకు చెప్పాలమ్మా, కానీ నువ్వేమో జరిగిపోయిన తప్పుని సమర్థిస్తున్నావు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఆయనకి సారీ చెప్పావా? అయ్యో వద్దు బాబు. పర్వాలేదు రాజుగారు, మీ పెద్దరికంకి తగిన గౌరవం దక్కాలి. చెప్పు బావా. పర్వాలేదు బాబు, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. నేను దొంగని కాదని మీ అందరికీ తెలిసిపోయింది. నాకంతే చాలు. ఇక నా పని నేను చూసుకుంటాను. చూడు బంగారాజు, ఇంత జరిగాక నువ్వు మా ఇంట్లో పనిచేయడం బాగోదు. మాకు గిల్టీగా ఉంటుంది. నువ్వు యామిని వాళ్ళింటికి వెళ్ళిపో. అవును రాజు, అనవసరంగా నిన్ను బాధ పెట్టాం. ఇక నీతో ఇంట్లో పని చేయించుకునే అర్హత మాకు లేదు. అలా అనకండయ్యా. ఒక పనివాడి కోసం ఇంటిలిపాది బయటకొచ్చారు. జరిగిన తప్పుకి క్షమాపణ చెప్పారు.